అయితే బటర్ఫ్లై ఫార్మసీ అని టోనీ జన్ను గారు ప్లస్ అలాగనే ఆయన ఫార్మసీ నుంచి కూడా కొన్ని ఆయన ఫ్రీ మెడిసిన్స్ పంపిస్తారండి. ఇప్పుడు ఎవరికైనా ఇది డయాబెటీస్ మందులు ఏదైనా చిన్న కావాలనుకో దానికి ప్రిస్క్రిప్షన్ కావాలి. అలా కాకుండా ఓవర్ ద కౌంటర్ ఎట్లాంటివి అయినా సరే మనం ఇస్తాం అనమాట అట్లాంటి. సో ఇదొక కార్యక్రమం. ఇలాగ మనం అట్లాంటిలో ఎవ్రీ వీక్ చేస్తాం, ఎవ్రీ వీక్. సో ఇట్లాంటి కార్యక్రమాలు ప్లస్ మనం ఇమిగ్రేషన్ సెమినార్స్ అని, అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఎవరికన్నా ఒక సమస్య ఉంది, ఇమిగ్రేషన్ సమస్య ఉంది, వాళ్ళేమో లాయర్ తోటి మాట్లాడలేరు, డబ్బులు అవుతాయి. మరి అట్లాంటి వాళ్ళకి ఎట్లా? అందుకే మన దగ్గర మన హానరీ అడ్వైజర్స్లోనే మన అటార్నీస్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. సో టీం వాళ్ళందరూ మాటా టీం. సో వాళ్ళు అట్లాంటి నిపుణులని మాటా టీంలో చేర్చుకున్నాం మనం. అంటే వాళ్ళంతా వాళ్ళు వచ్చారు. అంటే మనం సంస్కృతి అనగానే క్లారిటీ చాలా వరకు ఆర్గనైజేషన్స్ చూస్తున్నాం. సమానత్వం అనే దాని గురించి మీరు కొంచెం చెప్తానండి. ఈ సేవా కార్యక్రమాలు అన్నింటిలో చేసుకుంటూ ఉన్నాము. ఇదే దాంతో మనం ఇండియాలో ఏమి సేవ చేసినామని మా సెక్రటరీ గారు మీకు చెప్తారు. ఆ లోపల మనం సంస్కృత కార్యక్రమాల గురించి మాట్లాడదాం. సంస్కృత కార్యక్రమాలు ఎందుకు మనకు ముఖ్యము? ఇంకా ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, మీరెందుకు? మేమేం చేస్తామంటే మాట ఎప్పుడు కూడా సంపూర్ణమైన ఏం చేసినా సంపూర్ణంగా చేస్తుంది, అంటే టు ద ఫుల్లెస్ట్. మనం అదే నేను అందరికి చెప్తా ఉంటాను, మనకు తెలుగులో సంపూర్ణ అసంపూర్ణ వాక్యాలని ఉంటాయి, ఇన్కంప్లీట్ సెంటెన్సెస్. మనం ఏం చేసినా సరే కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చెప్పిన మెడికల్ క్యాంప్, రైట్, అది ఎప్పుడు ఎవ్రీ మంత్ రన్ అవుతుంటే ఫర్ ఎవర్, ఇంకా అది ఒకసారి చేసి ఆపేయము, సంపూర్ణంగా చేస్తూనే ఉంటాం ఇంకా. ఇప్పుడు అలాగే సంస్కృత కార్యక్రమాలకు వచ్చాము. మనము బోనాల కార్యక్రమాలు చేస్తాము, అలాగే బోనాల జాతర, తర్వాత బతుకమ్మ, సంక్రాంతి, తర్వాత ఉమెన్ డే, అలాగే మదర్స్ డే. మీరు అన్ని చెప్పండి, ఏ సంస్కృత కార్యక్రమం సెలబ్రేట్ చేస్తాం. కానీ ఎలా చేస్తాం అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం బోనాలు తీసుకున్నాం. బోనాలకి కావాల్సిన సంప్రదాయం ఏంటి? బోనాల బిందెల్లో నెత్తి మీద పెట్టుకొని వెళ్ళాలి. 100 బిందెలతోటి అమెరికా గడ్డ పైన మన మహిళలు మాటా ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళందరూ తీసుకొని 6 వేషాలు వేశారు. దాంట్లో 3 అమ్మవార్లు, అక్కడ పుట్టి పెరిగిన పిల్లలు, అక్కడ చదువుకుంటున్న పిల్లలు 3 అమ్మవార్ల కింద వేషాలేసి, 2 పోతురాజులు వేషాలేసి, 65 సంవత్సరాలు దాటిన ఒక మాటా మెంబర్ కూడా ఆయన పోతురాజు చేశాడు. దీని ద్వారా మనం ఏం చెప్తున్నాం సమాజానికంటే, ఇగో సాంప్రదాయము, తర్వాత మీ సంస్కృతి ఏంటి. పోతురాజులు ఎందుకు పోతురాజు ఎవరంటే అమ్మవారి తమ్ముళ్ళు. ఓకే, అమ్మవారులు ఉంటారు, వాళ్ళ తమ్ముళ్ళు పోతురాజులు అనేది. ఈ రకంగా మనం ఏం చెప్తున్నాం అంటే, మన యూత్కి అరే బాబు మన సంస్కృతి సాంప్రదాయాలను అట్టిపెట్టి భవిష్యత్ తరాలకి మనం ఇది చెప్తున్నాం.